నేనంటే నీకు ప్రేమ ఉన్నట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు? ప్రేమ కదా పిచ్చా నీకు ఎంత ఘోరంగా అంటే పొద్దున 6 గంటలకు లేచింది, ఇప్పుడు 9 అవుతుంది, ఇంకా లేతున్నావు చూడండి. అయ్యో పడుకోలేదా? శ్రీకీర్తి వ్లాగ్స్ కొత్తగా ఎప్పుడైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను అండ్ ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. జనవరి టైంలో మా చెల్లి వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫీస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. సో ఈసారి కూడా మా చెల్లి చికెన్ బిర్యానీ తీసుకెళ్తుంది అండ్ మా తమ్ముడు చికెన్ నూడిల్స్ తీసుకెళ్తున్నాడండి. ఈ కంప్లీట్ వీడియోలో ఫుడ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ని చూసేయండి. ఇక్కడ కిచెన్లో నుండి గుమగుమ వాసనలు వస్తున్నాయి. మార్నింగ్ లేవగానే నాకు ఈ స్మెల్స్తోనే మెలకు వచ్చింది. సో కిచెన్లోకి వెళ్ళి చూస్తే మమ్మీ చికెన్ని రోస్ట్ చేస్తున్నారు చికెన్ బిర్యానీ కోసం. మమ్మీ చేసే చికెన్ బిర్యానీ అంటే ఇంకంతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. ఏమైనా నీకు మార్నింగ్ పిచ్చిలేసిందా అని చిన్న నాన్న? అమ్మమ్మమ్మమ్మ, నీ విపరీతమైన ప్రేమని తట్టుకోలేకపోతున్నా నిన్నటి నుంచి. నీకేం కావాలి? చికెన్ స్మెల్ వస్తుందా? ఒక్క అడుగులో ఎగురుతున్నావు. ఓ నాన్న బంగారు తండ్రి. సరే నేనుంటా కదా నీతో. నేను ఉంటానన్నా బంగారము, నేను ఉంటానే. ఏమన్నా బంగారం అమ్మలు చక్కెర పాప. నా ఒరియో చక్కెర కదా, నువ్వు చక్కెర కదా, నువ్వు చాలా స్వీట్ కదా మమ్మ, స్వీట్ కదనే బంగారు తండ్రి. అమ్మో మా వాడి పోస్ చూడండి, మా వాడి పోస్, వాడి స్టైల్. మసాజ్ చేయించుకోవడంలో కూడా వాడు ఒక స్టైల్లో చేయించుకుంటాడు కదా. నాకు వద్దట్లా, నాకు మనం చేయను పో, నాకు వద్దట్లా పిచ్చి బావి ఇలాగా చేయొద్దు. గుడ్ బాయ్స్ ఎప్పుడు మంచిగా క్యూట్ ఉండాలి, ఓకేనా మమ్మ? మా ఆడియోగాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. అసలు మార్నింగ్ నేను రాగానే మీదికి ఎక్కుతూ ప్రేమ చేయించుకోవాలి డెఫినెట్లీ. మొత్తం ఆగమాగం చేస్తూ ఉంటాడు. అసలు మనిషి కనబడితే చాలు వాడి ఇన్నోసెంట్ ఫేస్, వాడి క్యూట్ స్మైల్, వాడి చిట్టి చేతులు నా మీద వేస్తుంటే నాకైతే భలే అనిపిస్తుంది. వీడిని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమైనా స్ట్రెస్ ఉన్నా, టెన్షన్స్ ఉన్నా వీడి ఫేస్ చూస్తే ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది. హిస్ ఇన్నోసెంట్ ఫేస్ టెల్స్ ఎవ్రీథింగ్. ఇన్ని రోజులు వీడి ప్రెసెన్స్ని చాలా మిస్ అయ్యాను. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా ఒక డాగ్ని ప్యాంపర్ చేస్తాను, ఈవెన్ ముట్టుకుంటాను కూడా అనుకోలేదు. ఎందుకంటే నాకు డాగ్స్ అంటే చాలా భయం అండి చిన్నప్పటి నుంచి. వన్స్ మా ఓరియోగాడు వచ్చిన తర్వాత డాగ్ లవ్ ఎంత ప్యూరో, డాగ్ ఉన్న వాళ్ళు ఎంత లక్కీయో అర్థమైంది. మనోడు చికెన్ నూడిల్స్ అమ్ముతున్నానని నైట్ అంతా అసలు నిద్రపోనట్టున్నాడు. లేవగానే ఆ చికెన్ నూడిల్స్ బోట్ పట్టుకొని కూర్చున్నాడు. రీజన్ ఏంటో తెలియదు కానీ బెంగళూరు నుంచి వచ్చినప్పటి నుంచి చాలా ప్రేమ చేస్తున్నాడు. నీకు ప్రేమ ఉన్నట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు? ప్రేమ కదా చూడండి గాయ్స్, నాకు ఇక్కడ దెబ్బ తాకింది, నా ఫోన్ నా మీద పడింది. వీడు అట్లా పాడేస్తాడు. ఏం లేదు మమ్మీ, మీకు విషయం చెప్పాలా గాయ్స్. ఇంకో అప్పటి నుండి పొద్దున ఎంత మా మమ్మీ చికెన్ నూడిల్స్ చేస్తారు, ఫస్ట్ నాలే చేస్తారని పొద్దున 4కి లేచి మమ్మీ దగ్గరనే కూర్చున్నా. ఎప్పుడైనా 4కి లేచిన మొహమేనా మనది? ఫస్ట్ ఎప్పుడు 10కి లేచాను. స్కూల్ ఉన్నప్పుడు అయితే అంత సీన్ లేదు. స్కూల్ ఉన్నప్పుడే నిద్ర వస్తుంది. హాలిడే ఉన్న టైంలో ఎంత ఎర్లీగా లేచి 8:30కి స్కూల్ అయితే 7:30కి లేస్తా. అంతా స్కూల్ లేని టైంలో అయితే ఫాస్ట్గా లేచి వెళ్తాం. 4 గంటలకు లేస్తా స్కూల్ ఉన్నప్పుడు. మరి ఆమె చదువుకునే మేడం రా, నీలా చదువుకోదు. వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి హలో ఏం చేస్తున్నావు, ఏం చేసినావు, 4 గంటల నుండి 7 గంటల వరకు మాట్లాడుతూనే ఉంటా. 7 గంటలకు స్టార్ట్ అవుతుంది రెడీ అవ్వడం. నేను లేచినప్పుడే స్టార్ట్ అవుతాను రెడీ అవ్వడం. అబ్బా నేను ఆలోపు ఎక్సర్సైజ్ యోగా నువ్వు అవును. ఎన్ని కేజీస్? 40 30. ఇంకో మమ్మీ చికెన్ నూడిల్స్ చేయాలి కదా. ఫస్ట్ ఏదైపోతుంది, బిర్యానీ చికెన్ నూడిల్సా? చికెన్ నూడిల్స్గా మమ్మీ చికెన్ నూడిల్స్ చేయకుండా బిర్యానీ చేస్తుంది. ఎందుకు చేస్తుంది మీరు చెప్పండి గాయ్స్. తీసుకొచ్చేసిన చూస్తారా
ఎంత బాగా రాసాను చూడండి గైస్. నేను చికెన్ నూడిల్స్ అని ఈ లవ్ సింబల్స్ వేసి మొత్తం ఆగం చేశాడు. సరే ఇట్లా వడ్డాలం పెట్టు. పెడతాం మమ్మీ. చూడండి ఇట్లా నా స్టార్ ముందర పెట్టుకుంటారు చూస్తారు. ఇంకొకటి చెప్పరా, అది నేను తీసుకొచ్చిందే కదరా. లిట్టు కళ్ళలో పెట్టకురా, అందుకే నేను తేను. వెళ్ళి పిచ్చి మొహం. ఏయ్ స్కూల్కి ఫాస్ట్ అన్నాడు. స్కూల్ కాదు గ్రౌండ్కి. సరే పద. యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక ఫుడ్ ఐటెం ప్రిపేర్ చేసుకొచ్చి సెల్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చిందో అంత పూర్ పీపుల్కి డొనేట్ చేయడం ఇది కదా ప్రాసెస్. ఇప్పుడు కూడా సేమే, కానీ ఒక చిన్న వేరియేషన్తో మా చెల్లి వాళ్ళు 8th క్లాస్. సో 8th క్లాస్ వాళ్ళందరూ ఒక రెస్టారెంట్ పెట్టారు. సో మా చెల్లి ఆ రెస్టారెంట్లో బిర్యానీ చేసుకెళ్తుంది. విలేజ్ రెస్టారెంట్ అనమాట. సో అందుకే మా చెల్లి ఇప్పుడు విలేజ్ థీమ్లో రెడీ అవుతుంది. మా కీర్తి అయితే రెడీ అవ్వాలి, కానీ మన లిట్టు ఒక్క సెకండ్లో రెడీ అయిపోతాడు కాబట్టి ఇప్పుడు అన్ని కోతి పనులు చేస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. పక్కా విలేజెస్లో కట్టుకుంటారు కదా గోచి టైప్లో, అలా కట్టాలి ఈ శారీ. మా మమ్మీ చాలా కష్టపడ్డారు ఈ శారీ డ్రేపింగ్ కోసం. మెయిన్లీ ఇది పట్టు శారీ కట్టడం చాలా కష్టం, కానీ కట్టేశారు. అమ్మ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, ఇంకా అక్క రెస్పాన్సిబిలిటీ ఉంది. మా చెల్లిని ఇప్పుడు నేనే రెడీ చేయాలి. మా కోతి అక్కడ కోతి పనులు చేస్తూ ఉన్నాడు. చూడండి గ్యాస్, వీళ్ళిద్దరు 2 గంటల నుండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు గ్యాస్ ఎప్పుడు 6కి స్టార్ట్ చేసింది. నేను స్టార్ట్ చేసి 15 minutes అవుతుంది. ఇప్పుడు మీరు నన్ను చూస్తారా? మొత్తం అయిపోయింది. మొత్తం రెడీ అయినా, షూస్ కూడా వేసుకున్నా. మొత్తం రెడీ అయిపోయింది. వాళ్ళైతే ఇంకా రెడీ అవ్వాలి. చలి పెడుతుంది. చలికాలం చలి పెడుతుందమ్మా. వచ్చి చిట్టి పాప డ్రెస్ బాగాలేదా 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 మమ్మీ కొట్టాలి అనుకుంటున్నావు. బాగా కొట్టదు లేదా మమ్మీకి చల్లండి. మా చెల్లిని అయితే మంచిగా రెడీ చేసేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చా. మమ్మీ మా తమ్ముడి కోసం చికెన్ నూడిల్స్ చేస్తున్నారు. అసలు చేస్తుంటేనే ఆ స్మెల్కి వెంటనే తినాలనిపించింది. అంత బాగుంది స్మెల్. అసలు టెన్షన్ మనోడికి ఏముండదు, లేట్ అయినా సరే టీవీ చూస్తూ తినాలి. మా ఓడియోగాడు అమాయకంగా సోఫాలో నుంచి చూస్తున్నాడు. సో మా మమ్మీ ప్యారలల్గా కుక్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ దమ్ పెట్టేసి ఇంకా నూడిల్స్ కూడా కుక్ చేసేసారు. 2 కంప్లీట్ అయిపోయాయి. ఇంకా బాక్సెస్లోకి స్టోర్ చేస్తున్నారు. నూడిల్స్ అండ్ బిర్యానీ 2 కూడా చాలా బాగా కుదిరాయండి. అసలు మా చెల్లి భలే ముద్దుగా ఉంది కదా సింపుల్గా. యాక్చువల్లీ ఇది మా అమ్మమ్మ శారీ. నేను తెచ్చుకున్నాను ఒక లుక్ రిక్రియేట్ చేద్దామని, కాకపోతే అది అవ్వలేదు. బట్ నార్మల్గా ఈ శారీ కట్టుకున్నా. మా చెల్లికి కూడా నచ్చి తను కూడా ఇప్పుడు ఉంది. జడ కూడా నేనే వేసా. ఎలా ఉంది? బాగుందా మా చెల్లి? మరి కమెంట్స్లో చెప్పండి. మొత్తం తినడమేమో కానీ పాడేయడమే ఎక్కువ ఉంది సార్కి. పర్ఫార్మెన్స్ నేను తినను తిను. మా లిట్టుగాడు ఫుడ్ని ఆస్వాదిస్తూ తింటాడండి. నిజంగా అలా తినాలి ఫుడ్ని, అప్పుడే ఒంటికి పడుతుంది. వాడు తినే స్టైల్ చూస్తే మనకు కూడా తినాలనిపిస్తుంది. ఎంతైనా ఫుడ్ని ఆస్వాదిస్తూనే తినాలి. ఇదైతే ఖచ్చితంగా ట్రూ అని టేస్ట్ చేస్తున్నారు సార్. యాక్చువల్లీ ఎవరి స్కూల్లో అయినా సరే మీరు ఏది ప్రిపేర్ చేసుకొస్తారు అని అడుగుతారు కదా, కానీ మా మమ్మీ చేతి బిర్యానీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సెకండ్ థాట్ లేకుండా మా కీర్తికే బిర్యానీ అసైన్ చేశారంట. ఎందుకంటే మా మమ్మీ బిర్యానీ అంత ఫేమస్ ఆ స్కూల్లో లాస్ట్ టైం చేశారు కదా. సో కంప్లీట్గా వీళ్ళిద్దరు అయితే రెడీ అయిపోయారు. ఇంకా ఫుడ్ ఫెస్టివల్ కోసం వెళ్ళాలి. ఫస్ట్ వీళ్ళు వెళ్తారు, తర్వాత మేము వెళ్తాం. ఇంకా మేము రెడీ కాలే. వీళ్ళని రెడీ చేసే వరకు టైం అయిపోయింది. పిచ్చా నీకు ఇప్పుడు ఓరక్షన్ చేసా అనుకో బాటిల్ అడిగినా చిన్న పాప పదండి. మా చెల్లి వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో మాత్రం ఇల్లంతా చాలా హడావిడిగా ఉంటుందండి. ఈరోజు ఇంకెక్కువ హడావిడి ఉంది. ఫుడ్ ఫెస్టివల్ పుణ్యాన క్యూట్ థింగ్ చూపిస్తా చూడండి. తట్టుకోలేకపోతున్నాం చిన్న క్యూట్నెస్ ని. అడ్జస్ట్ తీసుకురా చిన్న పాప. వీళ్ళు స్కూల్
స్కూల్కి వెళ్ళే టైంలో హడావిడి చేస్తాడు, కానీ ఈరోజు ఏమైందో ఏమో భలే క్యూట్గా ఉంటున్నాడు. వీడు సైలెంట్గా ఉంటే వీడి క్యూట్నెస్ ఇంకా ఇంకా పెరుగుతుంది. చూసారా ఎలా ఆడుకున్నాడో బైక్. ఎంజాయ్ చేయండి వచ్చి. మీరు ఎంట్రన్స్ అవ్వగానే ఒక కోడ్ ఉంటుంది, కుక్కలకు అంటారు, మీకు వెల్కమ్ ఇంగ్లీష్. లేస్ కట్టినావా? నువ్వే కట్టుకున్నావా? చదువు పెడుతుంది. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మీకి ముద్దు పెట్టి వెళ్తారు. ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ గైస్, మా చెల్లి వెళ్ళిన తర్వాత మా బెడ్రూమ్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఇప్పుడు మా మమ్మీ దీన్ని క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. ఎంత టైం పడుతుందో ఏమో, మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి. సరే, వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూడండి. పనులన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయాము. మా మమ్మీకి ఈ డ్రెస్ నేనే ప్రజెంట్ చేశాను. నాకైతే ఎంత నచ్చిందో ఈ డ్రెస్. మా మమ్మీ కోసం వెతికి మరీ తీసుకున్నా. మా మమ్మీ కూడా చాలా ఇష్టంగా వేసుకున్నారు. గిఫ్ట్ తీసుకోవడం కన్నా గిఫ్ట్ ఇవ్వడం ఇంకా చాలా బాగుంది. నాకే అనిపిస్తుంది మమ్మీకి డ్రెస్ కొనిచ్చి అంత పెద్దదాన్ని అయిపోయానా అని. కానీ మా మమ్మీ ఆ డ్రెస్ వేసుకుంటే నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఏం సాధించలేదు నేను, బట్ ఎంతో సాధించినంత హ్యాపీనెస్ ఉంది నా మనసులో. ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకొని స్కూల్కి వెళ్ళే వరకు చాలా చాలా లేట్ అయిందండి. టెన్షన్తోనే ఉన్నా నేను. అసలు ఇంత లేట్ అయిపోయింది ఇప్పుడు ఎలా అని చెప్పేసి. చాలా లేట్ అయిపోయిందండి. స్కూల్కి అయితే వచ్చేసాము. మళ్ళీ ఇటు చికెన్ నూడిల్స్ ఆల్రెడీ అమ్మేశాడంట. మా మమ్మీ వాడికి సపరేట్గా కొన్ని డబ్బులు ఇచ్చింది ఏమైనా కొనుక్కొని తింటున్నాడు మంచిగా. కూడా కొన్ని టికెన్స్ తీసుకున్నామండి. ఇంకా ఇప్పుడు వెళ్ళి టేస్ట్ చేయాలి. ఫస్ట్ మా చెల్లి వాళ్ళ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ రెస్టారెంట్ ఫీలే వచ్చింది. మెన్యూ కార్డ్ కూడా ప్రిపేర్ చేశారు. నిజంగా గ్రేట్. అని మేము లేట్గా వెళ్ళాం కాబట్టి అన్నీ అయిపోయాయంట. చాలామంది చీఫ్ గెస్ట్స్ కూడా వచ్చారు. నేను రాగానే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నా గుమి కూడా అసలు ఎక్సైట్ అవుతారని నన్ను చూసి. వీళ్ళ స్కూల్కి వెళ్ళిన ప్రతిసారి నాకు చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఎంతోమంది గుర్తుపట్టారో నన్ను. చాలా మంచిగా మాట్లాడతారు, బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తారు నాకు. నేనైతే ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేను. లిటరలీ చిన్న చిన్న పిల్లల వాళ్ళ పేరెంట్స్ కూడా నా దగ్గరకు వచ్చి మీ వీడియోస్ చూస్తామమ్మా అని చెప్తారు. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మనసుకి. ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుందండి. చాలా అప్రిషియేషన్స్ వస్తాయి వీళ్ళ స్కూల్కి వస్తే. ఫస్ట్ బర్గర్ ఆర్డర్ పెట్టాం. ఇక్కడ ఉన్నంత సేపల్లో కొంచెం బాధేసింది. అదేంటంటే మేము చాలా లేట్గా వచ్చాము, అన్నీ అయిపోయాయి. ఓరియో మిల్క్ షేక్ తాగుదాం అనుకున్నా, అయిపోయింది. మా చెల్లి చికెన్ బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయిందంట. మేము ఆర్డర్ చేసిన బర్గర్ అయితే వచ్చింది. భలే బాగుంది బర్గర్. బయట కూడా ఎప్పుడు బర్గర్ ట్రై చేయలేదు, ఒక్కసారి ఏమో తిన్నా అనుకుంటా. కానీ ఇక్కడ మాత్రం టేస్ట్ చాలా బాగుంది. మెచ్చుకోవచ్చు పిల్లల్ని. చికెన్ పాప్కార్న్ ఒకటి ఉందంటే ఇంకా అది ఆర్డర్ పెట్టేసాము అంతే. ఇంకేమీ లేవండి, అన్నీ అయిపోయాయి. నేను వాళ్ళ కిచెన్లోకి కూడా వెళ్ళి చూసా. ఇదేదో బీట్రూట్తో చేశారు పచ్చడి. ఒక బర్గర్, చికెన్ పకోడీ తప్ప ఏమీ లేవు. కనీసం బయట అయినా తిందామని వచ్చి చూస్తే బయట కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోతున్నాయండి. నిజంగా మేము కొంచెం ముందు వస్తే బాగుండు, అన్నీ టేస్ట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఒక చిన్న పాప దగ్గర గులాబ్ జామ్ తీసుకున్నా. గులాబ్ జామ్ ఇంట్లో చేశారంట, బయట కొనలేదంట. బట్ బయట కొన్న దానికన్నా ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంది. చాలా నచ్చింది నాకైతే. సో అందరం ఒక్కొక్క గులాబ్ జామ్ తీసుకున్నాం. 20 రూపీస్ చెప్పారు గులాబ్ జామ్. ఒక దగ్గర జిలేబీ తీసుకున్నాం అండ్ ఇంకొక దగ్గర చికెన్ పాప్కార్న్ తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ వెరైటీగా ఏదో సోడా చేస్తున్నారు. చాలా క్రౌడ్ ఉండే, అందుకే నేను ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి తీసుకున్నా. పైనాపిల్ ఫ్లేవర్ మాక్టైల్ తీసుకున్నా. భలే బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇందులో స్ప్రైట్ యాడ్ చేయించుకున్నా. ఇలాంటి ఈవెంట్స్ వల్ల పిల్లలకి ఎంతో మంచి గుణాన్ని నేర్పిస్తున్నారు ఈ స్కూల్ వాళ్ళు. నాకు ఈ స్కూల్ అంటే ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది. హండ్రెడ్స్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొచ్చారండి, కానీ ఒక్కటి కూడా మిగిలేదు. ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అసలు ఎక్కడ దొరకలేదు. టోకన్స్ చాలా వేస్ట్ అయిపోయాయి తెలుసా మా దగ్గర ఉన్నవి. కానీ చాలా బాగా జరిగిందండి ఈవెంట్ అయితే. లాస్ట్ టైం స్పీచ్ చెప్పాను కదా, సో ఈసారి కూడా నేను కనపడగానే మా కీర్తి వాళ్ళ మ్యామ్ నాకు మైక్ ఇచ్చేశారు. ఈ స్కూల్ గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్పాను. నిజంగా ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ వల్ల పిల్లల యాక్టివ్నెస్ పెరుగుతుంది అండ్ ఆల్సో ఒకరికి హెల్ప్ చేయాలన్న థాట్ వస్తుంది. నిజంగా చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఫుడ్ ఫెస్టివల్. మనందరం హ్యాపీగా తినుకుంటూ నీడ్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసి ఒక మంచి ప్రోగ్రామ్. నాకైతే ఈ ప్రోగ్రామ్ అంటే చాలా చాలా ఇష్టం అండి. స్కూల్ అంటే ఓన్లీ చదివించడం, రాపించడం, ఎగ్జామ్స్ పెట్టడమే కాదు, ఇలాంటి ఈవెంట్స్ కూడా పెడితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ నేర్చుకుంటారు. ఇక్కడ ఉంటే నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా మళ్ళీ స్కూల్కి వెళ్తే బాగుండని. అమ్మో వద్దులేండి, మళ్ళీ స్కూల్కి వెళ్తే ఫస్ట్ నుంచి చదవాలి, అంత రిస్క్ ఇప్పుడు నేను తీసుకోలేను. స్కూల్ మెమరీస్ ఎప్పటికీ మనసులో ఉంటాయి, ఎప్పటికీ గుర్తుండిపోయి అందమైన జ్ఞాపకం స్కూల్ అంటే. ఇలా సరదాగా స్కూల్లో
ఫుడ్ ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కాకపోతే ఒక చిన్న బాధ ఉంది, అన్ని టేస్ట్ చేయలేకపోయామే అని. బట్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ టేస్ట్ చేస్తాం. మా లిట్టుగాడు అప్పుడప్పుడు చాలా గొప్ప పనులు చేస్తాడు, అవే మా మమ్మీ చెప్తుంది. అమాయకంగా ఎలా చూస్తున్నాడు. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని.